పార్టీలు ఉన్న వాళ్ళని కంపల్సరీ మీరు రావాలి పాత గుర్తుకి తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని మనం గెలిపించాలని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఆ విధంగా ఎక్స్ఎమ్మెల్యేలని బయట ఉన్న వాళ్ళని చాలా మంది నేను డైలీ మాట్లాడుతున్నా కానీ మీకు చెప్తలేను. నా ప్రయత్నం నేను చేస్తున్నా. యాజ్ ఏ స్టార్ క్యాంపెయినర్గా, యాజ్ ఏ మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా, ఒక తెలంగాణ కోసం పోరాడిన ఉద్యమకారునిగా అందరిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. మీరందరూ కూడా కాంగ్రెస్కి రండి. ఇవాళ సాయంత్రం బట్టి గారు నా ప్రోగ్రాం 1000 కిలోమీటర్ల మైలురాయి శిలాఫలం ఆవిష్కరణ సందర్భంగా ఈరోజు ఉన్నది నా ప్రోగ్రాం. ఇప్పుడు దానికి ఆ ఠాక్రే గారితో మాట్లాడడం జరిగింది. ఠాక్రే గారు కూడా పీసీసీ ప్రెసిడెంట్ గారితో మాట్లాడడం జరిగింది. అది ఏ విధంగా 18th 19th అనేది మాకు సాయంత్రం కన్ఫర్మ్ అయింది. నేను అమెరికాలో పోయినా కాబట్టి నాకు విషయాలు తెలియదు. నేను భేటీ కానీ అది పార్టీ హైకమాండ్ వస్తానంటే ఇప్పుడు పార్టీ నీకు 1000 ఓట్లు వచ్చినా 10,000 ఓట్లు వచ్చినా అవసరమే కదా. ఒక రాజశేఖర రెడ్డి బిడ్డగా మనస్ఫూర్తిగా అన్కండిషనల్గా పార్టీలో జాయిన్ అవుతానంటే ఆహ్వానిస్తాం. ఇప్పుడు తప్పే ఉంది. ఆపడానికి ఏం లేదు. ఫైనల్గా మా హైకమాండ్ ఖర్గే గారు, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక మాట్లాడే ప్రయత్నం చేయలేదు. మేము ఫస్ట్ ఠాక్రే గారు, పీసీసీ ప్రెసిడెంట్, సిఎల్పి లీడర్ మేము మాట్లాడుకున్న తర్వాత అప్పుడు మీరు నిర్ణయం తీసుకొని ఏ విధంగా ఎలక్షన్ దగ్గరకు వస్తా ఉంటే ఇవన్నీ ముందు జరుగుతాయి. రాత్రి అమెరికా నుంచి వచ్చిన పొద్దున జూపల్లితో మాట్లాడినా. మీరు ఒకటేసారి నేను వచ్చి 4 గంటలు కాలే ఇన్ని విషయాలు ఒకటేసారి మీరు అడగడం, నేను చెప్పడం. అక్కడ కూడా కాంగ్రెస్ తెలంగాణ ఎన్ఆర్ఐస్ తోని మీరు తెలంగాణ ఉద్యమాన్ని సపోర్ట్ చేశారు. ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేయమని చెప్పి చాలా ప్లేసెస్ అంటే వాషింగ్టన్ కానీ, న్యూయార్క్ కానీ, డాలస్ కానీ, శాన్ ఫ్రాన్సిస్కో కానీ వెళ్ళడం జరిగింది. అందరినీ కూడా రిక్వెస్ట్ చేసాం. వాళ్ళు కూడా డెఫినెట్గా సపోర్ట్ చేస్తామని చెప్పడం జరిగింది. మా పార్టీలకు వెళ్ళిపోయిన కార్యకర్త నుంచి మాజీ ఎమ్మెల్యేల వరకు, మాజీ ఎంపీలు కానీ, కార్యకర్తలు కానీ అందరినీ కూడా సొంత ఇంటికి రమ్మంటున్నాం. తెలంగాణ ఇచ్చిన పార్టీని ఒకసారి ఆదరించి ఆమె సోనియా గాంధీ కలలు అన్న తెలంగాణ నీళ్లు, నిధులు, నియామకాలకు సంబంధించి ఒక ధైర్యం చేసింది. ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రం మొత్తం పోయింది కాంగ్రెస్ పార్టీ. అలాంటి నిర్ణయం తీసుకున్న సోనియా గాంధీ రుణం తీర్చుకోవాలి. తెలంగాణ ప్రజలు 4 కోట్ల మంది సంక్షేమం దృష్టి పెట్టుకొని రమ్మని పోయిన వాళ్ళందరినీ కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తారు. అది కర్ణాటక గురించి ఏసీ సెక్రటరీగా పనిచేసిండు, సక్సెస్ఫుల్గా వర్క్ చేసిండు 6 నెలలు. మేము కూడా కర్ణాటక లాగానే, మోడల్ లాగానే కలిసికట్టుగా పనిచేస్తాం. గ్రూపులు లేకుండా పనిచేస్తాం. వాళ్ళు ఏ విధంగా 5-6 గ్యారంటీ కార్డు లాగా ఇష్యూ చేసిండ్రు చెప్పినవి చేసే విధంగా మేము లేని డబుల్ బెడ్రూమ్ కట్టిస్తాం. బిడ్డ వస్తే అల్లుడు ఏడవనుకుంటుంది, అల్లుడు వస్తే ఏడవనుకుంటాడు, KG2P ఇవన్నీ చెప్పాం, చేసేయే చెప్తాం. ఫీజు రియంబర్స్మెంట్ పెట్టినాం, ఇప్పుడు తీసేసిండు, మళ్ళీ పెడతాం. ఆరోగ్యశ్రీ ఉంది, పగడపదిగా ఇంప్లిమెంట్ చేస్తాం. పేదవాడు ఆరోగ్యం వచ్చి అప్పు దొరక చనిపోయింది చాలామంది కరోనాని ఆరోగ్యశ్రీ ఇంప్లిమెంట్ చేయమని పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ చేస్తే ఇక్కడ చేయలే. ఇలాంటి స్కీమ్స్ మా నాయకత్వం, ఢిల్లీలో ఉన్న మేధావులు, సీనియర్స్ మేనిఫెస్టో. అమిత్ షా పర్యటన ఉంది సార్, దానికి సంబంధించి ఏం చెప్తారు? నో కామెంట్. అమిత్ షా గురించి వేరే పార్టీ కేసీఆర్ను KTRను అడగాలి. ప్రజా దర్బారు పెడితే అది మంచిది కాదన్నాడు. మా కాంగ్రెస్ పార్టీలో ఎవరు ముఖ్యమంత్రి అయినా ఫస్ట్ ప్రజా దర్బారు పెడతాం. నల్గొండకు సంబంధించిన జగదీశ్వర్ రెడ్డి మీ పార్టీని బట్టలు లేకుండా నిలబెడతామని చెప్తున్నారు, ఏమంటారు? ఆయన ఫస్ట్ ఆయన హైట్ ఎంత, పర్సనాలిటీ ఎంత, నేనెంత, శ్రీధర్ బాబు ఎంత అంటే దాన్ని చూసుకొని మాట్లాడాలి. వాళ్ళు ఏదో గాలిలోకి గెలిచిన వాళ్ళు, మేము 5-5 సార్లు గెలిచిన వాళ్ళం, ప్రజల్లోకి వెళ్ళి పుట్టుకొచ్చిన వాళ్ళం. వాళ్ళు గాలిలోకి వెళ్ళి బూటకం మాటలు పెట్టి ఎమ్మెల్యేలు, మంత్రులై ఒక్కరు 2,000 కోట్లకు తక్కువ ఎవరు లేరు. నేను, శ్రీధర్ బాబు గారు ప్రజలకి వెళ్ళి పుట్టుకొచ్చినాం. మేము ఎప్పుడు ప్రజల మధ్యలో ఉంటాం. ఏది పడితే అది మాట్లాడడం.
బంగాళాఖాతం కలుస్తాం, అది కలుస్తాం, ఇది కలుస్తాం, జగదీశ్వర్ రెడ్డి వాళ్ళ గురించి మాట్లాడు. వాళ్ళు ఇవాళ ఉంటే రేపు పోతోళ్ళు గాలిలో వచ్చింది, గాలిలో కలిసిపోతారు అంతే. ఈ ప్రజలు చెప్పాలి, మీరు ప్రజలను అడగండి. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.